సమాచార్ టీవీ ఛానల్ రిపోర్టర్ కొప్పుల శివబాబు అందించిన సమాచారం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం సెమీ క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పటమట శాంతినగర్ చిన్న వంతెన దగ్గర సెమీ క్రిస్టమస్ వేడుకలు 14వ డివిజన్ టీడీపీ నాయకులు పోతురెడ్డి వెంకటరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు పాస్టర్లు జి ప్రసాద్, కోర్నేలి, జ్యోతి మాట్లాడుతూ క్రిస్టమస్ అంటే దేవుడు పుట్టినరోజు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజు. 2025 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ దేవదేవుడు యేసుక్రీస్తు మనకు ఒక బైబిల్ అనే పవిత్రమైన గ్రంథాన్ని అందించడం జరిగింది. మనుషులు ఏ విధంగా కలిసి ఉండాలి, శాంతి భావంగా ఎలా ఉండాలని తెలియజెప్పిన వ్యక్తి యేసు ప్రభువు. పగవాడు కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పాలని చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు అన్నారు. Joy to the world. కాబట్టి ప్రపంచానికి ప్రభువు పుట్టుక సంతోషం. క్రీస్తు ప్రవచన సంఘం ఆధ్వర్యంలో గంగాధర్ గారు, ప్రతాప్ గంగాధర్ గారు చక్కటి సెమీ క్రిస్టమస్ వేడుకల్ని ఎంతోమంది సంఘీయులు, ఎంతోమంది భక్తులు ఇక్కడికి తెచ్చి సెమీ క్రిస్టమస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, క్రిస్టమస్ అనేది ఆ దేవుడు పుట్టిన రోజు, ఆ దేవుడు పుట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజు. ఈరోజు మనం సంవత్సరాలు లెక్కేస్తున్నామంటే ఆయన పుట్టిన తర్వాత 12 నెలల కాలాన్ని ఒక సంవత్సరంగా తీసుకుని ఎన్ని సంవత్సరాలు 2025 అంటే మరి 2025 సంవత్సరాల ముందు పుట్టిన ఆ దేవదేవుడు మనకు ఒక మార్గం చూపించిన ఆ దేవదేవుడికి కృతజ్ఞత తెలిపే విధంగా మనకు ఒక పవిత్రమైన గ్రంథాన్ని, బైబిల్ అనే గ్రంథాన్ని ఇచ్చి దానిలో ప్రతి పేజీలోనూ మనం ఏ విధంగా జీవించాలి, మనుషులు అనేవాళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, ఏ విధంగా శాంత భావంతో స్వభావంతో ఉండాలి, మనకి పగవాడినైనా సరే అతనికి అవసరం వచ్చినప్పుడు వెళ్ళి అతని కష్టాల నుంచి బయటపడటానికి సహాయం చేస్తే అంతకంటే గొప్ప విషయం లేదని అనేక సూక్తులు చెప్పిన ఆ దేవదేవుడికి ఈ నెలంతా కూడా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఆ దేవుని ప్రార్థిస్తూ ఇలాంటి సెమీ క్రిస్టమస్ కార్యక్రమాలు చేసుకుని ఆ దేవుని గుర్తు చేసుకోవడం అనేది ఒక గొప్ప సందేశం. అందరూ కూడా చల్లగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ శాంతంగా ఉండాలి ఒకే ఒక అలాంటి విధానాలతో ముందుకు వెళ్ళి ఈ క్రైస్తుని ప్రేమించుకుంటూ అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.